హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మాధవరెడ్డి, మీరు చూస్తున్నారు జిందగీ. ఇంటర్ వెంటనే ఉద్యోగం, అది డిఫెన్స్ లో. ఇండియన్ నేవీ నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. అగ్నివీర్ SSR నోటిఫికేషన్ వచ్చేసింది. సముద్రంలో సాహసం, దేశ సేవలో గర్వం, ఇవన్నీ సొంతం చేసుకోవాలనుకుంటే ఈ ఛాన్స్ మీకోసమే. అస్సలు మిస్ చేయదు. 10+2 పాస్ అయితే నేవీలో జాయిన్ అయ్యే గోల్డెన్ టికెట్ ఇది. ఎగ్జామ్స్, సబ్జెక్ట్స్, మార్కులు, ఫోకస్ ఏరియాస్, మెడికల్స్, కోచింగ్ అన్ని డీప్ డైవ్ లో చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ జిందగీ మీడియా. ఇండియన్ నేవీ అగ్నివీర్ SSR 2025 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అగ్నిపథ్ స్కీమ్ లో 4 ఏండ్ల సర్వీస్ కోసం ఈ రిక్రూట్మెంట్ అని చెప్పాలి. అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ విండో ఏప్రిల్ 10, 2025 వరకు ఓపెన్ ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ joinindianavy.gov.in పూర్తి డీటెయిల్స్ చూడొచ్చు. ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. దీనికి ఎలిజిబిలిటీ 10+2 పూర్తి చేసి ఉండాలి. మ్యాథ్స్, ఫిజిక్స్ అయితే కంపల్సరీ, ప్లస్ కెమిస్ట్రీ, బయాలజీ లేదా కంప్యూటర్ సైన్స్ లో ఓ సబ్జెక్టు మాండటరీ అని చెప్పాలి. మెకానికల్, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఒకదానిలో 3 ఏండ్ల డిప్లొమా లేదంటే మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో 2 ఏళ్ల వొకేషనల్ కోర్సులు చేసిన కూడా అర్హులైతారు. అయితే ఏ కోర్సులోనైనా కనీసం 50% అయితే మార్కులు ఉండాలి. రీసెంట్ గా ఫైనల్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మరి ఇక నవంబర్ 1, 2004 నుంచి ఏప్రిల్ 30, 2008 మధ్య జన్మించిన వాళ్ళై ఉండాలి. అంటే సుమారు 17.5 ఏండ్ల నుంచి 21 ఏండ్ల మధ్య ఉన్న వాళ్ళు అన్మ్యారీడ్ క్యాండిడేట్స్ మాత్రమే దీనికి ఎలిజిబుల్ అని చెప్పాలి. ఎగ్జామ్ గురించి చూస్తే ఫస్ట్ ఫేజ్ ఇండియన్ నేవీ ఎంట్రన్స్ టెస్ట్, ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అని చెప్పాలి. 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 100 మార్కులు అయితే కేవలం 1 గంట టైం ఉంటుంది. ఇంగ్లీష్, సైన్స్, మ్యాథ్స్, జనరల్ అవేర్నెస్ 4 సబ్జెక్టులుగా ఉంటాయి. ఒక్కో సబ్జెక్ట్ కి 25 మార్కులు ఉంటాయి. 10+2 NCERT లెవెల్లో అయితే క్వశ్చన్స్ ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ కి 1 మార్క్, నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటది. జాగ్రత్త, రాంగ్ ఆన్సర్ చేస్తే 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంటది. మ్యాథ్స్, ఫిజిక్స్ మీద బాగా ఫోకస్ పెడితే ఆల్మోస్ట్ జాబ్ నీదే అని చెప్పాలి. ఈ రెండు సబ్జెక్టులు నేవీ జాబ్ కి కీ సబ్జెక్ట్స్. మ్యాథ్స్ లో ట్రిగనామెట్రీ, ఫిజిక్స్ లో మోషన్ లాంటి టాపిక్స్ పై గట్టిగా ఫోకస్ చేస్తే బెటర్. ఇంగ్లీష్ లో గ్రామర్, వొకాబ్ స్పీడ్ గా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా క్వాలిఫై కావచ్చు. జనరల్ అవేర్నెస్ లో కరెంట్ అఫైర్స్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ నేవీ హిస్టరీ కూడా తెలిస్తే మెరిట్ లిస్ట్ లో టాప్ ప్లేస్ లో ఉండొచ్చు అన్నటువంటిది గత అనుభవాలంతే చెప్పొచ్చు. క్వాలిఫైల్ లో సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటది. ప్రతి సబ్జెక్ట్ లో కనీసం 30 to 40% మార్కులు, ఓవరాల్ గా అయితే 50% అయితే క్లియర్ చేయాలి. స్టేట్ వైజ్ కట్ ఆఫ్ డిఫరెంట్ గా ఉంటది కాబట్టి మారుతుంది. కాబట్టి 60 to 75% చేస్తే సేఫ్ జోన్ లో ఉన్నట్లే. బెస్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయితే బెటర్ అని చెప్పొచ్చు. NCERT 11th క్లాస్, 12th క్లాస్ మ్యాథ్స్, ఫిజిక్స్ బాగా హెల్ప్ అవుతాయి. పాత పేపర్స్ ని ప్రాక్టీస్ చేస్తే ఇంకా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. స్టేజ్ 1 లో సెలెక్ట్ అయితే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ కి పిలుస్తారు. PFT లో మేల్స్ కి 6.5 నిమిషాల్లో 1.6 కిలోమీటర్ల రన్నింగ్, 20 స్క్వాట్స్, 15 పుషప్స్ కొట్టాలి. ఫిమేల్స్ కి అయితే 8 నిమిషాల టైం ఉంటుంది. ఆ టైంలో 1.6 కిలోమీటర్ల రన్నింగ్, 15 స్క్వాట్స్, 10 పుషప్స్ కొట్టాలి. ఫిజికల్ టెస్ట్ క్వాలిఫై అయితే స్టేజ్ 2 నిర్వహిస్తారు. అది సేమ్ స్టేజ్ 1 లెక్కనే ఉంటుంది. అవే సబ్జెక్ట్తో ఇంటర్మీడియట్ రేంజ్లోనే. ఇవన్నీ క్వాలిఫై అయితే మెడికల్స్ ఉంటాయి. మేల్ 157 సెంటీమీటర్స్, ఫీమేల్ 152 సెంటీమీటర్, చెస్ట్ ఎక్స్పాన్షన్ 5 సెంటీమీటర్ ఉండాలి. విజన్ అయితే 6/6 ఉండాలి. సైకియాట్రిస్ట్ టెస్ట్ కూడా ఉండొచ్చు. మెంటల్ హెల్త్ చెక్ అయితే చేస్తారు. ఇవన్నీ పూర్తయి క్వాలిఫై అయితే ట్రైనింగ్కి పంపిస్తారు. ఆ తర్వాత పూర్తిగా విధుల్లోకి. ఇక జీతభత్యాలను చూస్తే ఫస్ట్ ఇయర్ ప్రతి నెల 30,000 రూపాయలు ఇస్తారు. సెకండ్ ఇయర్ అయితే 33,000 వస్తుంది. థర్డ్ ఇయర్ నుంచి 36,500 వస్తుంది. 4వ ఏట మాత్రం 40,000 వేతనం ఇస్తారు. ప్రతి నెల అందుకునే మొత్తంలో 30% కార్ఫస్ ఫండ్కు జమ చేస్తారు. మొత్తం 4 ఏళ్ల వ్యవధికి గాను సేవానిధికి నీ నుంచి 5,02,000 జమ అవుతుంది. ప్రభుత్వం కూడా అంతే మొత్తంలో జమ చేస్తుంది. మొత్తం 10,04,000 వడ్డీతో కలిపి 4 ఏళ్ల తర్వాత అందిస్తారు. వార్షిక సెలవులు కూడా ఉంటాయి. అవి ఆల్మోస్ట్ 30 వరకు ఉంటాయి. హెల్త్ ఇష్యూస్ని బట్టి సిక్ లీవ్లు కూడా ఇస్తారు. రిస్క్ అండ్ ఆర్డర్స్, రేషన్, ప్రైస్, ట్రావెల్ అలవెన్స్లు కూడా ఉంటాయి. సర్వీస్లో ఉన్నప్పుడు 48 లక్షలకు లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ కూడా గవర్నమెంట్ ఇస్తుంది. బ్యాచ్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళను 25% మందిని నేవీలో పర్మనెంట్ పొజిషన్లో తీసుకుంటారు. సెయిలర్ హోదాతో శాశ్వత ఉద్యోగం కూడా పొందొచ్చు. లెవెల్ 3 వేతనంతో పాటు అన్ని అలవెన్స్లు కూడా కల్పిస్తారు గవర్నమెంట్. రిటైర్మెంట్ వరకు కూడా జాబ్ ఉంటుంది. ఆ తర్వాత పెన్షన్ కూడా ఇస్తారు. 4 ఏళ్ల తర్వాత బయటికి వచ్చే వారికి అయితే కార్పొరేట్, ప్రైవేట్ సంస్థల్లో స్పెషల్ రికమెండేషన్స్ ఉంటాయి కొన్ని ఉద్యోగాలకు. అదేవిధంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకుంటాను, పరిశ్రమలు పెట్టుకుంటా అంటేనో బ్యాంక్ లోన్లలో కూడా
నీకు ప్రాధాన్యత ఇస్తారు, గవర్నమెంట్ కూడా రికమెండ్ చేస్తుంది. ఇక 4 ఏళ్ల తర్వాత బయటకు వచ్చిన వాళ్ళకి ఇక ఇక్కడ సర్వీస్ చేసినందుకు సర్టిఫికేట్ కూడా ఇస్తారు. ఇంకెందుకు ఆలస్యం మరి? అగ్నివీర్ కావాలంటే ఇప్పటి నుంచే మొదలెట్టండి. ఏప్రిల్ 10 ఈవినింగ్ 5 లోపు కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మేలో ఫేజ్ 1 ఉండొచ్చు. ప్రిపరేషన్ మొదలెట్టు, అగ్నివీర్ గా విజయం సాధించు. ఆల్ ది బెస్ట్. ఇట్లాంటి ఇంకేదైనా కోర్స్ గురించి లేదంటే సబ్జెక్ట్ మీద వీడియో కావాలంటే కామెంట్ కొట్టు. అట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్ జిందగీ మీడియా. నేను మాధవ్ రెడ్డి. థ్యాంక్ యూ.